హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. వెదర్ చాలా బాగుంది, క్లైమేట్ అంతా కూల్గా ఉందన్నమాట. సో వర్షం పడింది ఆల్రెడీ నైట్ పొద్దున్న కూడా. కొన్ని మొక్కల్ని చూద్దామని పైకి వచ్చాను, కొన్ని విత్తనాలు వేద్దామని చెప్పి. ఇది చూసారు కదా, మొత్తం ఎండిపోయింది. నాటు గులాబీ వేసాను, దీంట్లో ఎండిపోయింది పూర్తిగా. ఇప్పుడు ఈ టబ్ అంతా క్లీన్ చేసుకొని మన దగ్గర ఉన్న విత్తనాలు వేసుకుందామండి. ముందు ఎండిపోయిన గులాబీ చెట్లు లాగేద్దాము. ఇంకది రాదు, ఎలాగో చిగురు రాదు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, అది చిగురు వస్తుందేమో అని ఉంచాను మొక్క పేయకుండా. బట్ రాలేదు. వేళ్ళు మాత్రం చాలా లోపలికి ఉన్నాయి. మేడ మీద మొక్కలు వేసుకోవడం బాగానే ఉంటుంది, కానీ కింద నుంచి మట్టి అవన్నీ మోసుకురావడం చాలా కష్టమైపోతుంది. ఇంకేం చేస్తామంటే బయట నుంచి తెచ్చుకొని కొంచెం కొంచెం మట్టి టబ్లోనో బకెట్లోనో తెచ్చి పైకి మోసుకుంటున్నాము. చూడాలి దానికి ఆల్టర్నేట్. ఇంకెక్కువ మొక్కలు వేద్దామన్నా మెయిన్ ఆ ప్రాబ్లంతోనే ఏం వేయట్లేదు. ఉన్న మట్టిలోనే అలా వేసుకుంటున్నాం. ఈ గడ్డంతా పీకేసుకొని ఒక్కసారి కింద నుంచి పైకి మట్టి అంతా పెళ్ళగించుకొని శుభ్రం చేసుకుందాం. అప్పుడు విత్తనాలు వేసినా బాగా మొలుస్తాయి మనకి. ఈ గడ్డి ఉంటే బలమంతా గడ్డే తీసేసుకుంటుంది. కలుపు అంతా పీకేసుకున్నాం. మీరు ఏం ప్లాన్ చేశారు? వర్షాలు స్టార్ట్ అయిపోయాయి, రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. మంచిగా మొక్కలు వేసుకుంటారా మీరు కూడా? నేనైతే కొన్ని గులాబీ మొక్కలు అవి తీసుకొద్దాం అనుకుంటున్నాను. వెళ్ళాలి, టైం చూసుకుని వెళ్ళి పాట్స్ ఇంకా మట్టి అన్నీ తెచ్చుకోవాలి. మొక్కలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మట్టి ఒక్కటి కాకుండా కంపోస్టు, వర్మీ కంపోస్టు, వేపపిండి అవి వేస్తే ఏంటంటే కొంచెం గ్రోత్ బాగుంటుంది. వేపపిండి పురుగులు అవి రాకుండా చేస్తుంది. మట్టిని ఒక్కసారి ఇట్లా పైనుంచి కిందకి అనుకుందాం. ఇది కంపోస్టు. మట్టి అన్నీ కలిపిందండి. ఇది వేపపిండి కూడా కలిపాను దీంట్లో ఆల్రెడీ. ఇది ఈ మధ్య వేసిన టబ్బే, కాకపోతే మొక్క ఎండాకాలంలో బతకలేదు, ఎండిపోయింది పూర్తిగా. కట్ చేసేద్దాం ఇది. పిల్లల్ని చూసుకున్నట్టే మొక్కలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, అప్పుడే బాగుంటాయి. వేసేసి వదిలేస్తే పాపం వాటికి తగిన కేర్ లేకపోతే మనకి మంచిగా ఎదగవు మొక్కలు. యాక్చువల్లీ ఇందులో ఎర్త్వార్మ్స్ చాలా ఉంటాయి మట్టిలో. ఆ ఎర్త్వార్మ్స్ ఏంటంటే కొంచెం మట్టిని గుల్లగా ఉంచి ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉండేలా చేస్తాయి మొక్కలకి. అందుకే సాధ్యమైనంత వరకు ఎర్త్వార్మ్స్ బాగుండేలా చూసుకోవాలి. చెత్త ఏదన్నా ఉన్నా మట్టిలో తీసేసుకుని అప్పుడు విత్తనాలు వేసుకుంటే అవి మొలకెత్తడానికి ఈజీ అవుతుంది. కింద ఎర్రమట్టి ఉంది సంచిలో, కొంచెం తెచ్చి వేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఇంకోండి వానపాములు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు.
కదులుతుంది కదా. ఓకే, ఇప్పుడు కింద నుంచి కొంచెం మట్టి తీసుకొచ్చి వేద్దామండి. వేసి అప్పుడు దానిపైన జల్లుదాం విత్తనాలు. ఇదిగోండి, కింద నుంచి మట్టి మోసుకొచ్చాను. ఇది వేసేద్దాం. ఆల్రెడీ చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంతకీ ఇంతలా టబ్బు రెడీ చేస్తున్నాను, ఏం విత్తనాలు వేస్తున్నానో చెప్పలేదు కదా. చిలక ముక్క పూలు అంటారు కదండి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. గోరింట పూలు, చిలక ముక్క పూలు కలర్ పూస్తాయి, చాలా రంగులు. ఆ విత్తనాలు ఉన్నాయి నా దగ్గర. అంటే చాలా కలర్స్ మిక్స్డ్గా ఉన్నాయి. మొలిచి మొక్కలు ఎదిగి పూలు పూస్తే తప్ప ఏ కలర్ ఏంటో నేను చెప్పలేను. సో వాటి విత్తనాలు ఉన్నాయి, వేద్దాం. విత్తనాలు తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఈ విత్తనాలని. వీటిలో కొన్ని ఇప్పుడు వేద్దాము, కొన్ని మళ్ళీ తర్వాత వేయచ్చు, ఎందుకంటే మొలిచినా మొలవకపోయినా. వీటి అప్డేట్ మనం ఎప్పటికప్పుడు చూద్దామండి, మొలుస్తున్నాయి ఏంటి అనేది. మొలకలు వచ్చాక పూసినప్పుడు అన్నీ మీకు వీడియో చూపిస్తాను. మనం వేసిన విత్తనాలు మొలిచి పూలు పూయడం, కాయలు కాయడం అదొక రకమైన సాటిస్ఫాక్షన్ కదా. చూసినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను, నాలాగే. అండి, వేసాం కదా. ఈ కొన్ని మళ్ళీ వేద్దాం తర్వాత, ఇంకో టబ్లో కానీ ఇంకెక్కడైనా. ఇప్పుడు దీనిపైన ఇంకో లేయర్ మట్టి వేసేద్దాం. చూద్దాం ఎంతవరకు మొలుస్తాయో. ఎస్, రైట్. ఇప్పుడు నీళ్ళు చల్లుదాం. ఇది మల్లె చెట్టు అండి, పోయింది అనుకున్నాను, బట్ చూసారా చిగురు వస్తుంది. దీనికి కొంచెం మట్టి వేద్దాం మొదట్లో. అందుకే ఎండిపోయినా సరే దేన్ని కూడా కొన్ని రోజులు చూస్తాను చిగురు వస్తుందా అని. చెప్పలేం కదా, చినుకు పడినప్పుడు ఒకసారి చిగురుస్తుంది. ఎస్, ఇదిగోండి చిగురు కనిపించిందా మీకు? మల్లె చెట్టు ఇది. మట్టి వేద్దాం దీనిలో కూడా. మట్టి వేసాను దీంట్లో కూడా. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోద్దాము. ఇవి చూస్తూనే ఉన్నారు కదా నా వీడియోస్లో, టేబుల్ రోజు. వర్షం ఫుల్ మళ్ళీ స్టార్ట్ అయింది, చినుకులు పడుతున్నాయి మొత్తం. వెదర్ అయితే చాలా బాగుంది. సరే, ఇప్పుడు ఈ వేసిన విత్తనాలకి కొంచెం వాటర్ పోద్దాం. వాటర్ పోసేద్దామండి. ఆల్రెడీ చినుకులు పడుతున్నాయి, కానీ మనం నాటినప్పుడు ఖచ్చితంగా కొంచెమన్నా నీళ్ళు పోయాలి కదా. నారు పోసిన వాళ్ళు నీరు పోయడానికి ఒక సామెతే ఉంది. సో ఖచ్చితంగా మనం నాటినప్పుడు, అది ఎంత వర్షంలో నాటినా కనీసం ఒక మగ్గుడైనా నీళ్ళు పోయాలి. సో పోద్దాం, చూద్దాం ఎన్ని రోజుల్లో మొలుస్తాయి అనేది నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను మీకు. పైనుంచి చూస్తే కింద మా గార్డెన్ వెనకాల చాలా కొంచెం ప్లేసే ఉందండి, దాంట్లోనే వేశాను. ఆ మూల అరటి చెట్లు, ఆ పక్కన సంపంగి చెట్టు, సింహాచలం సంపంగ, గులాబీ, మల్లె, అది గులాబీ సైజులో ఉండే మల్లె చెట్టు అనమాట, అక్కడ వైట్గా కనిపిస్తున్నది. జామ, మామిడి, దానిమ్మ, ఆ పక్కన ఇంకో మల్లె చెట్టు ఉంది. ఇవన్నీ నిన్నంతా కట్ చేసి అంతా మట్టి వేసాం మళ్ళీ, ఎందుకంటే రైన్స్ పడుతున్నాయి కదండి. గమ్ముని కింద అంతా చీదరగా ఉంటే ఏ పాములో వచ్చేస్తాయి, అందుకే క్లీన్ చేయించాం మొత్తము. చేసి అగో మామిడి చెట్టు పడిపోతుందని కర్రలు కట్టాము. మొత్తం అన్ని కొమ్మలు చాలా వరకు తీయించేసాను, ప్రూనింగ్ అయిపోయింది మొత్తం మొక్కలన్నింటికి. చూద్దాం ఇంక వాటి గ్రోత్ ఎలా ఉంటుందనేది అప్డేట్ చేసుకుందాము. ఈ అరటి చెట్టు వేసి ఒక 6 to 7 months అవుతుందండి, గెల రావట్లేదు అస్సలు.
ఎవరికైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా చెప్పండి, ఎప్పుడుకి వస్తుంది ఏంటి అనేది. మాకు అర్థం కావట్లేదు. కింద మట్టి సరిపోలేదేమో అని మట్టి వేస్తున్నాం, ఎరువులు వేస్తున్నాం, అన్నీ వేస్తున్నాం, కానీ ఇంకా ఏమో ఆకులు వస్తున్నాయి కానీ పూత రాలేదు, ఇంకా ఏమీ గెల వేయలేదు. ప్రస్తుతానికి ఇది గార్డెన్ అప్డేట్. టేబుల్ రోజులో ఈ కలర్ చూసారా ఎంత బాగుందో, మిక్స్డ్ కలర్. ఇవి పూజకి పనికి రాకపోయినా మన కళ్ళకి విందు చేయడానికి మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి. కలర్ఫుల్గా ఉంటాయి, చూసుకుంటూ ఉండడమే వాటిని. ఇది ఎగ్జాక్ట్ నేమ్ నాకు తెలియదండి, ట్యాంగిల్ హార్ట్ అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కరెక్టో కాదో నాకు తెలీదు. ఇంకో ఎంత పొడుగైందో చూసారా. లైట్గా స్మెల్ కూడా వస్తున్నాయి ఇది టచ్ చేసినప్పుడు. బట్ ఇది ఇంకో ఇలా ఉంది ప్రస్తుతానికి. చాలా చిన్న మొక్క వేశాను, ఎంతలాగా స్ప్రెడ్ అయిపోయిందో చూడండి, ఎంత కింద వరకు అయిందో. ఇక్కడ నుంచి ఇంత పొడుగు అయింది. దీనిలోనే జెట్ ప్లాంట్ ఉంది, జెట్ ప్లాంట్ ఏదో అంటారు కదా అది. ఇది ఇండోర్ ప్లాంట్ అని అంటారు కానీ దీన్ని బయట ఉంచితేనే బాగా గ్రోత్ పెరిగింది. ఇంట్లో ఉన్నంతసేపు అస్సలు అలా ఉన్నట్టు ఉండిపోయింది. ఎప్పుడైతే మేడ మీదకి తెచ్చి ఎండలో పెట్టానో బాగా పెరిగిందండి, చాలా మంచిగా హెల్తీగా పెరిగింది, చూడటానికి కూడా అందంగా ఉంది. దానిలోనే చిన్న మొక్క ఈ ట్యాంగిల్ హార్ట్ వేశాను, మేబీ ట్యాంగిల్ హార్టే అనుకుంటున్నాను ఇది. ఇంకో ఇంతలా విస్తరించింది. దీన్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కలు చేసి ఇంక వేరే కుండీలో వేయాలి, ఎందుకంటే ఇవి ఒక్కసారి చచ్చిపోతాయి, ఒకసారి. ఎప్పుడో ఏమవుతుందో తెలియదు. సో మనం వేరే దాంట్లో వేసి ఉంచుకుంటే ఇది పోయినా వేరే చోట ఉంటుందన్నమాట. అంతే. ఇక ఇంకా ఈ కొన్ని విత్తనాలు ఉన్నాయి, వీటిని మళ్ళీ స్టోర్ చేసుకుందాం. ఇంకెక్కడైనా ఖాళీ ఉన్న దాంట్లో చూసి వేద్దాము. కిందకు వెళ్ళిపోదాం. ఇది టర్టల్ వేను. అసలు ఇది ఎందులో వేసినా అసలు మామూలుగా రాదండి, కుండి చుట్టూ గుబురుగా వస్తుంది, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. స్టెప్స్ మీద పెట్టాను, ఇది నాకు కలుపు తీసాను, అన్నీ క్లియర్ చేసుకోవాలి. చినుకులు పడుతున్నాయి, ఇంకా వెళ్ళిపోదాం లోపలికి. ఇది ఒక కలర్ రోజు, సెంటు గులాబీ, మంచి స్మెల్ వస్తుంది ఫ్లవరు. మంచి బేబీ పింక్ అండ్ వైట్ మిక్స్డ్గా ఉంది కదా, చాలా బాగుంది చూడడానికి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. బయట ఇది సెంటు మళ్ళీ ఇప్పుడే వేసాను, వర్షంలో పీకి వేసాను వేరే చోట నుంచి. చూద్దాము, చినుకులు పడుతున్నాయి కదా, తొందరగా బతుకుతుంది అన్నట్టు వేసాను. ఎట్లయినా వర్షం పడితే మనలాగే మొక్కలకు కూడా చాలా హ్యాపీ కదండి, ఫ్రెష్ అయిపోతాయి అన్నీ మంచిగా. మనం ఎన్ని బకెట్లు నీళ్లు పోసినా వర్షందే